హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మిస్ పర్ఫెక్ట్ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. ప్లీజ్ అబ్బా, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఒక చిన్న సబ్స్క్రైబే కదా, చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం ట్రైలర్లోకి అయితే వెళ్దాం అనమాట. మనం మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ గారు అయితే చూసాం, కానీ మిస్ పర్ఫెక్ట్ వచ్చేసి మన లావణ్య త్రిపాఠి గారు అయితే అనమాట. ఈ మూవీ వచ్చేసి డిజ్నీ ప్లస్లో అయితే వస్తుందన్నమాట. మేబీ థియేటర్స్కి రాకపోవచ్చు, డిజ్నీ అని చూపించినారు ట్రైలర్లో మాత్రం. ఇంకా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా మనకి ఏం దాంట్లో చెప్పలేదన్నమాట. ఇంకా ఈ ట్రైలర్ గురించి అయితే కానీ ఇందులో లావణ్య త్రిపాఠి, అభిజిత్ హీరో అనమాట. ఈ లావణ్య త్రిపాఠి ఎలాగంటే ఆమె ఒక ఫ్లాట్లో దిగుతుంది అనమాట. ఆమె కొంచెం ఓసిడి ఎక్కువ అనమాట ఆమెకి. మన మహాన్ బావుడు సినిమాలో శర్వానంద్కి ఎట్లుంటుంది దానికి మించి ఉంటుంది అనమాట. ఇందులో మాత్రం లావణ్య త్రిపాఠి అయితే మాత్రం అంటే ఒక్క మనకి క్లీన్గా లేకపోతే మైండ్ డిస్టర్బ్ అవుతుంది కదా, అది కాకుండా దీనికి మించి చక్కగా ఉండేదాలని కూడా ఆమె కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలా అని అయితే చూసుకుంటుంది. బాగా నీట్గా పెట్టుకుంటుంది ఆమె ఇంటిని మాత్రం. డీసెంట్గా బాగా కూల్గా ఏ వస్తువు ఎక్కడ ఉండాలనో మొత్తం ఓసిడి వాళ్ళు ఎట్లా చేస్తారు, ప్రతి చిన్నదాన్ని ఇంత పెద్దగా చేసుకొని క్లీన్గా తుడిచి పెడుతుంటారు కదా, అట్లా అయితే చేస్తారు అనమాట లావణ్య త్రిపాఠి. వాళ్ళ పక్క ఫ్లాట్లోనో ఎదురింటి ఫ్లాట్లోనో అభిజిత్ అయితే ఉంటాడనమాట. ఎందుకో వాళ్ళ ఇంటికి పోతుంది అనమాట ఈమె మాత్రం. అబ్బా, అభిజిత్ గారి ఫ్లాట్ చూడాలా నా సామిరంగా. ఇంకా లావణ్య త్రిపాఠి మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అనమాట. అంత మెస్సీగా పెట్టుకొని ఉంటాడనమాట అభిజిత్ మాత్రం. ఇల్లు మాత్రం ఈమెకి ఆ ఓసిడి ఉంది కాబట్టి ఇంకా మొత్తం ఆ ఇంటిని మొత్తం నీట్గా క్లీన్గా చేసిందనమాట. ఈయనకు పెట్టుకునేది రాదని ఈమె వీళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిగా వీళ్ళ ఇంట్లో ఇంకొక అమ్మాయిగా ఉంటుందన్నమాట. వీళ్ళ ఇంట్లో లావణ్యగా ఉంటుంది, వీళ్ళ ఇంట్లో పని మంచిగా వస్తుంది అనమాట అభిజిత్ దగ్గరికి. ఇంకా అక్కడ పరిచయం అయ్యి లక్ష్మిగా వచ్చి వాళ్ళంతా పనిచేస్తా వాడికి కొంచెం సపోర్ట్గా ఉంటా. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగానే అనిపించింది. ఇంకా పని మంచిగా వెళ్తూ బాగా మాట్లాడుకోవడం, అన్నీ చేసుకోవడం, కలిసి మెలిసి పనులు చేసుకోవడం. ఇంకా అభిజిత్ తనని ఇష్టపడుతున్నాడేమో అనేంతగా అనిపించింది అనమాట నాకైతే. కానీ జస్ట్ కూల్గా అయితే ఉందన్నమాట. ఈమె ఇంకా ఇద్దరు క్యారెక్టర్స్ పేరు నాకు తెలియదు, వాళ్ళది కూడా పార్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైతే అనిపించింది అనమాట నాకైతే. కానీ ఇంకా వాళ్ళిద్దరు లావణ్యతో మాట్లాడేటప్పుడు ఇంకొక పని మనిషి కూడా వస్తుంది. ఇంతకీడ లావణ్యనా లక్ష్మినా ఏంది అమ్మగా రెడీ చేస్తున్నారు అనేది వాళ్ళకి అందరికీ దిమ్మ తిరుగుతుంది అనమాట. కానీ ఎందుకు లావణ్య వీళ్ళింట్లో లక్ష్మిగా తన ఇంట్లో లావణ్యగా ఎందుకు చేస్తుంది, వాళ్ళ ఇంట్లో పని చేయాల్సిన అవసరం ఏముంది అనేది నాకైతే అస్సలు అర్థం కాలేదన్నమాట అసలుకి. అయితే ట్రైలర్ మాత్రం ఈజ్ కూల్గా అనిపించింది నాకైతే. కానీ నైస్ అనిపించింది, క్యూట్గా. ఏమైనా వీళ్ళిద్దరికి లవ్ స్టోరీ ఏమైనా జరుగుతుందేమో అని అయితే నాకు అనిపించింది. లావణ్యకు అభిజిత్కి ఆమె పని చేస్తుంది కదా, వీళ్ళలో పని మంచిగా లక్ష్మిగా మారి వచ్చింది కదా, అందుకైతే అనిపించింది అనమాట నాకైతే. గాన ఇంకా లాస్ట్కి ఏమవుతుందో మనకి తెలియదు అనమాట. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని కూడా దాంట్లో వీడియోలో చెప్పలేదు. అందుకు నేను సినిమా వచ్చినప్పుడు చూసి రివ్యూ కూడా చెప్తాను, మూవీ చూసి. ఇంకా ఈ మూవీ రివ్యూ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న షేర్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.